మీకోసం ఒక సింపుల్ గేమ్ ఒకటి ఇప్పుడు ప్లాన్ చేసా. చాలా సింపుల్. అది కరెక్ట్ గా బాగా చేస్తే వెంటనే ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ అండ్ ద మంచియెస్ట్ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తా. ఎస్, గేమ్ ఏంటంటే ఎల్ఈడి మీద కొన్ని సినిమా పేర్లు వస్తే అది కూడా జంబల్డ్ అప్. ఎవరు ఫస్ట్ ఆ పేరుని గెస్ చేసి ఫస్ట్ వాళ్ళు సైరన్ మోగిస్తారో వాళ్ళకి ఛాన్స్ వస్తది. ఓకేనా? ఓకే. ఏది చేసినా ఫైనల్ డిసిజన్ ఆమెదే. ఓకేనా? ఓకే. ఓన్లీ సౌండ్ చెయ్యాలి. సౌండ్ చేసిన తర్వాత మేడం ఎటువైపు చేయి వేస్తే వాళ్ళు పేరు చెప్పాలి. ఓకేనా? ఓకే. ఆల్రైట్, ఎల్ఈడి మీద పేరు. మేడం చేయి చూపించండి. కుక్క వాయిస్ టీమ్. కుక్కలు కుక్కలు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం. ఫస్ట్ టైం న్యాయ దౌడు కూడా తప్ప. ఫస్ట్ టైం ప్లాంటేషన్ బాబు. ఏంటి మమ్మీ ఎవడు? ఆల్ రైట్, కుక్క వాయిస్ టీమ్ కి 1 పాయింట్. ఆల్ రైట్, రెడీ ఫర్ ద నెక్స్ట్. నక్క, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. రెడీ? ఎల్ఈడి ప్లీజ్. నక్క వాయిస్ టీమ్. నక్క టీమ్ రారండోయ్ వేడుక చూద్దాం. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రాఘవ్ గారు ఏంటంటే ఈ రోజు అక్కడే ఫిక్స్ అయి ఉన్నారు మీరు? పక్కన అమ్మాయి బాగుందంట. మీ పక్కన్న ఆమె పేరేంటండి? చెప్పకూడదండి. ఇప్పటి నుంచి ఎట్టి వెళ్ళినా ఏది చేసినా ఫైనల్ గా ఆమె పక్కన వచ్చి కూర్చుని పోతున్నారు మీరు. మీకు మోనికా గారికి పరిచయం ఉందా? మేమిద్దరం సీరియల్లో యాక్ట్ చేసాం, సో అలా మాకు పరిచయం. ఆల్ రైట్, సో ప్రస్తుతానికి బోత్ టీమ్స్ 1-1 పాయింట్ తో కరెక్ట్ గా ఈక్వల్ గా ఉన్నారు. మరి ఎవరు లీడ్ లో ఉంటారు? ఆఫ్టర్ నెక్స్ట్ స్క్రీన్ మీద ఎల్ఈడి ప్లీజ్. 3, 2, 1. ఆఫ్ కోర్స్ వీళ్ళే. కడలు కడలు దోచాయంటే. ఆల్ రైట్, కరెక్టా కాదా చూద్దాము. రష్మి గారు మ్యామ్. చాలా అసభ్యకరంగా నూకరాజు వెళ్లి అక్కడ డాన్స్ మూవ్మెంట్ చేశారు కాబట్టి ఇలా పాయింట్ ఇవ్వదలుచుకోలేదు. డిస్కషన్స్ తర్వాత మీరు సంపాదించుకున్న 1 పాయింట్ ఇచ్చేస్తున్నా. కుక్క వాయిస్ టీమ్ మీరు ప్రస్తుతానికి 1 పాయింట్ తో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎల్ఈడి మీద వచ్చే పేరు ఇస్ ద లాస్ట్ పేరు. దీన్ని బట్టి డిసైడ్ అయిపోద్ది. ఆల్ రైట్, రెడీ? ఎల్ఈడి ప్లీజ్. వీళ్ళు ఆల్ రైట్, కుక్క వాయిస్ టీమ్ ఆన్సర్ ప్లీజ్. శివశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. అదే కరెక్ట్ గా చెప్పాలి. సంక్రాంతికి శివశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. సంక్రాంతికి శివ వరప్రసాద్ గారు వస్తున్నారు. పేరు వరప్రసాద్ శంకర్ గారు పండక్కి వస్తున్నారు కి మీరు చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి విన్నర్స్ వచ్చి మల్లెమో అదిరిపాయ తమలెమో అదిరిపాయ తమలెమో అదిరిపాయ తుంకెదే దేవరాయ. కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. రాఘవ్ గారు, పక్కన మోనికా గారు, ఫోన్ లో ఎవరున్నారు? వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తున్నాడు, మా కత్తిలాంటి అమ్మాయి నాతో. మీరు ఇక్కడే ఉన్నా మీ మనసు ఎక్కడో ఉంది రాఘవ గారు. టోటల్ జబర్దస్త్ లో రాఘవారి పెళ్లి అయిపోయినా ఏజ్ అయిపోయినా లవ్ ట్రాక్స్ మా రాఘవారికే వర్కౌట్ అవుద్ది. మీరు చాలా లక్కీ చేసి మా పక్కన కూర్చోండి. మ్యూజిక్. మేడం మేము గెలిచినాం మేడం. సాంగ్ మేడం. రండ్రా, మీ వైఫ్ ని తీసుకొని వచ్చి డాన్స్ చేసుకోండి. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా. రష్మి గారు, మేడం, అనిల్ గారు ఏదో అనుకోని ఇక్కడికి వచ్చి అడిగారు పాట అని. మీరు ఆయన ఆశని నిరాశ చేశారు. ఇప్పుడు ఆవిడతో చేశారు కదా. అవును. అనిల్ రండి, మౌనికత చేయండి. అమ్మ బాబాయ్. ఇప్పుడు చూడండి, హుషారు చూడండి.
అనిల్ రండి మౌనికతో చేయండి. నానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఓవర్ టు మిస్సెస్ అనిల్ గారు. అరే నువ్వు పోలీస్ స్టేషన్ లో తన్నులు తింటావు కానీ కాపు. అంజలి గారు ఇక్కడేంటి, మీ ఆయనకి కూడా అవకాశం కావాలంట. మోనికా గారితో మీరు పర్ఫామ్ చేయడానికి రెడీయా కాదా? నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మోనికా గారితో ఒక పాట పెడితే మీరు చేయడానికి రెడీయా? అప్పుడైతే నా చెల్లెళ్ళ అనుబంధం అది పెట్టండి, అది నాకు ఓకే. చెప్పి ఇంకా అన్ని పాటలు నువ్వే చెప్పి ఇంక ఎందుకు డాన్స్ చేయడం ఇక్కడ? కాదు, ఇప్పుడు మీకు ఓకేనా? ఓకే కదా. ఎందుకు అదే జోడీతో చెయ్యాలి? తనుశ్రీ ఉంది కదా. సరే, తనుశ్రీతో చేస్తే ఓకేనా? ఇప్పుడు మీకు తనుశ్రీతో చేయడానికి ఓకేనా? ఓకే అంటే ఓకేనే. ఎవరో ఒకరు ఓకే చెప్పు. నువ్వేంటావు? కాదు తప్పుగా అనుకోకండి, ఆయన దిగలేడు మెట్లు, తోడు తీసుకు. మసలుడే గాని మహానుభావుడు. థ్యాంక్ యూ మోనికా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ లవ్లీ స్పోర్ట్. మోనికా మనం చీరల షాప్ పెడితే ఎవడరా మన పక్కన వైన్ షాప్ పెట్టింది? మందు షాప్ పక్కన చీరల షాప్ సింక్ అవ్వలే అసలు. మీ వాళ్ళు వచ్చి మా షాప్ క్లోజ్ చేయిస్తారో, మా వాళ్ళు వచ్చి మీ షాప్ క్లోజ్ చేయిస్తారో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్. ఆస్కార్ అనే పదం అసలు తెలుగు వాళ్ళు పలకడానికే అర్హులు కాదేమో అనుకుంటున్న టైంలో పలకడానికే కాదు, అది పట్టుకోవడానికి కూడా అర్హులే నిరూపించిన తెలుగోడు మన చంద్రబోస్ గారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ పట్టిన ఆరోగ్యకరమైన వ్యాధి వ్యాధి. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే ఓ బావో సుసి పొమ్మంటినే. బ్యూటిఫుల్ గా అనిపించింది. గాలి 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 ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా. ఒక పాటకు సంబంధించిన లిరిక్స్ పడతాయి, ఓకే, అది చూసి ఆ పాట ఏంటో మనం కనిపెట్టాలి. పళ్ళు కావాలా, పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా, చిలక పచ్చకోక. టైమ్ అప్ బస్. పాల కడలి మీద తేలు చంద్రికో అన్నుల మిన్నుల అన్నల. నా మాటని ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి బాబు ఓడిపోతా. నో ప్రాబ్లం. మా పక్క చంద్రబోస్ గారు ఉన్నారు, నేను ఈ కాలు తీయను. హలో నెరేడు కళ్ళదానా. రైట్ ఆన్సర్. ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి అబ్బా. నో యూస్ వాడు విండు. నో ప్రాబ్లం, మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. బాబు నాకే భయం వేస్తుంది బాబు. 8-8 అవును, మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. 9ది కూడా వాళ్ళనే స్టార్ట్ చేయమని. మన పక్క చంద్రబోస్ గారిని పెట్టుకొని కనీసం పాట చెప్తే కదా నేను చెప్పేది. పాట చెప్పనివ్వట్లేదు కదా. చంద్రబోస్ గారు అడుగుతున్నారు 9వ పాట మాకు ఇచ్చేయండి అని. చంద్రబోస్ గారు అడిగినా నాకు చంద్రబోస్ గారి మీద నమ్మకం. నా కోసం కొంచెం ఆవేశం తగ్గించుకోండి. ఎక్కడెక్కడ నుంచో వచ్చాం, చివరికి అంత్యాక్షలు ఓడిపోతే బాగుండదండి. నెక్స్ట్ ఒకటి ప్లే చేస్తారు, మనం ఒక 2 minutes ఆగుదాం. ఆది గారు సార్. మిమ్మల్ని మర్చిపోనండి జీవితంలో. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెమ్మి చేస్తే అది సొంతమౌనుగా కొంచెం కొంచెం కొరుక్కు తినరా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు
సో డాషింగ్ అండ్ డారింగ్ పర్ఫార్మెన్స్. వేసంకాలం వెన్నెల